శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తూ ఉంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారు అని తేలడం శ్రీవారి భక్త కోటిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గింది అన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలోనూ అవే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఎంతో కాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఏపీలో దెబ్బతిన్న వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న లడ్డూ, అన్న ప్రసాదాల నాణ్యతపై కొత్త ఈవో శ్యామలరావు దృష్టి పెట్టారు. అప్పటికి 5 ఏళ్లుగా తమిళనాడుకు చెందిన కంపెనీ సహా 5 సంస్థలు తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. ఈవో శ్యామలరావు నెలపాటు పోటు కార్మికులు, అన్న ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు, అధికారులతో తరచూ సమావేశమై సమీక్షించారు. ఏ వస్తువులు వాడుతున్నారు, ఎంత పరిమాణంలో ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, వాటి నాణ్యత ఎలా ఉంది, పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటి అని ఆరా తీశారు. లడ్డూ సహా అన్న ప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికొచ్చినట్టు తెలిసింది. ఈ విషయం నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్ ను పరీక్షల నిమిత్తం గుజరాత్లోని ఎన్డీడీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్ కు పంపించారు. జూలై 8న పంపిస్తే వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు ఈ నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థల నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. అదే సమయంలో తిరుమల కొండ పవిత్రతను కాపాడి టీటీడీ పాలనను మెరుగుపరిచే చర్యలను ప్రారంభించారు. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. ఈ రోజున నిన్నగా తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకు విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈ రోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్ గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షాలు రుజువు చేసుకుంటా ఉంటే ఆయన మాట్లాడితే ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు
ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈ రోజు లడ్డుల్లో కొంచెం కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇవి మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేసి వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సమగ్ర విచారణకు కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డూను భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు, అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే నీకు, కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి గాని శ్రీవారి గురించి గాని మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. శ్రీవారి గురించి గాని శ్రీవారి ప్రసాదం గురించి గాని మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు మీరు. అదే సందర్భంలో లడ్డు విషయం కూడా నాణ్యత లేని కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారని ఆ రోజే చెప్పాను. నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే, నేను అన్నదాన క్యాంటీన్ అన్ని చూసి వస్తూ ఉండి కారు ఎక్కే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్ కు సంబంధించిన వ్యక్తులు ఒక ఇద్దరు వచ్చి మేము భయపడతా ఉన్నాము, వాస్తవంగా నెయ్యి క్యాన్లు వచ్చినప్పుడు 2 టిన్నులు మటుకు సపరేట్ గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు గాని సరుకు గాని నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు. కానీ అలాంటి జరగలాగా సపరేట్ గా 2 టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం, మిగతా అన్ని కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాదాల్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇవాళ వీళ్ళు ఒకవైపు అన్నా చెల్లి ఇద్దరూ కూడా భావజాలం ఒకటే. వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే తిరుపతి దేవస్థానం 7 కొండలు అవసరమా అని మాట్లాడారో అదే భావజాలంతో వీళ్ళు కొనసాగారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఉన్నారో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఆచరించి ఆచార సంప్రదాయాలని మంటగలిపారు. ఇవాళ ఆహ్వానిస్తున్నాము. ఒక అంశం ముఖ్యమంత్రి గారు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్ని మాత్రమే అక్కడ ఆ ఉద్యోగాల్లో ఉండేటటువంటి విధంగా చేయడం ద్వారా కట్టడి చేయాలి ఇటువంటి అరాచకాలు అనే నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటున్నారు. ఆ దిట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి బటరాయిలు ఇంపోర్ట్ చేసుకుని ఆ బటరాయిలు తీసుకొచ్చి ప్రసాదాలు వాడుకున్నామంటే, మనిషి పుట్టిన చెప్పిన పెద్ద మనిషి నువ్వు మనిషివేనా? నీకు మనిషి లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర? విలువల గురించి మాట్లాడే ఒక పెద్ద మనిషికి నీకు విలువలు ఉన్నాయా? సాక్షాత్తు దేవునికి ప్రసాదం తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బటరాయిలు తీసుకొస్తున్నాం కదా, ఆ బటరాయిలు ఆవునయ్యా కాదా, అది ఆవునయ్యా గేదెనయ్యా లేకపోతే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, ఇక మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన పొరపాట్ల వల్ల సాక్షాత్ మహానుభావుడు పనిచేసిన రాజశేఖర రెడ్డి ఈ కొండలో గడిచిపోయాడు. నిన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోబోతున్నాడు మీరు చేసిన పాపాల వల్ల. తిరుమల లడ్డు అంశంపై కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల ఆత్మను జగన్ హత్య చేశారని వినీత్ జిందాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, హిందువుల పవిత్ర ప్రార్థనా మందిర పవిత్రతను జగన్ ఘోరంగా దెబ్బతీశారని వినీత్ జిందాల్ ఆరోపించారు. बीफ और फिश ऑयल की बात सामने आई है, उससे करोड़ों हिंदुओं की आस्था को ठेस पहुंची है। आंध्र प्रदेश के पूर्व सीएम जगनमोहन रेड्डी के समय में तिरुपति मंदिर में मिलने वाले प्रसाद में जो घी यूज किया जाता था, उस घी में बीफ और फिश ऑयल का प्रयोग किया जाता था और इस बात को लेकर एक लेबोरेटरी की रिपोर्ट भी सामने आई है। आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू ने भी इस बात का पहले भी आरोप लगाया था और अब ये रिपोर्ट सामने आने के बाद ये बात साफ हो गई है कि जगनमोहन रेड्डी, टीटीडी बोर्ड और वो कॉन्ट्रैक्टर जिसने इस घी को प्रसाद बनाने के लिए तिरुपति मंदिर को दिया, इन तीनों लोगों ने मिलकर कहीं ना कहीं
हिंदुओं की आस्था को ठेस पहुंचाई, और सिर्फ ठेस नहीं पहुंचाई, करोड़ों हिंदुओं की पवित्रता, उनकी निष्ठा का वध किया। इन लोगों ने तिरुपति मंदिर जैसे पवित्र स्थान को, उसकी मान्यता को आघात पहुंचाया, और यह सब जानबूझ के किया गया। इसी को लेकर मैंने एक शिकायत आज होम मिनिस्ट्री को, आंध्र प्रदेश के डीजी और उत्तर प्रदेश के डीजी को दी है, क्योंकि यह प्रसाद जिसमें कि फिश ऑयल और बीफ के होने की बात बताई गई है, यह प्रसाद श्री राम मंदिर अयोध्या में जब कंस्ट्रक्शन होने के बाद उसका उद्घाटन होना था, उस समय यह प्रसाद वहां भी भेजा गया, और वहां पे करोड़ों जो श्रद्धालु थे उनके बीच में यह प्रसाद वितरित किया गया। बहुत दुखद है कि हमारे देश में बहुसंख्यक हिंदुओं की आस्थाओं को यहां की सरकारें भी किस तरह से आघात पहुंचा रही हैं, और यह कोई छोटा मामला नहीं है। सिर्फ हिंदुओं की आस्था को ठेस पहुंचाने का मामला नहीं है, यह मामला है पब्लिक ऑर्डर को डिसबैलेंस करने का। यह मामला है नेशनल सिक्योरिटी से लेकर। इसी को लेकर मैंने ये आज दोनों राज्यों के चीफ और होम मिनिस्ट्री से ये आग्रह किया है कि इस मामले में जगमोहन रेड्डी के ऊपर एनएसए लगाया जाए, उन बोर्ड ट्रस्टियों के ऊपर जो लोग इसमें इन्वॉल्व हैं, और उस कॉन्ट्रैक्टर के ऊपर जो कॉन्ट्रैक्टर इस प्रकार का दूषित घी जो कि तिरुपति मंदिर की पवित्रता को ठेस पहुंचाने के लिए यूज किया गया है, करोड़ों हिंदुओं की आस्था को वध करने के लिए किया गया, इन सब के ऊपर कानूनी कार्रवाई करें। बीफ और फिश ऑयल। ఇక ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు హిందువుల పవిత్రత దెబ్బతీసే విధంగా ఈ స్థాయిలో ఘోరంగా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలను తయారు చేయడంపై కూడా ఆయన చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ స్థాయిలో మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే ఆత్మను జగన్ హత్య చేశారంటూ కూడా తీవ్రమైన పదజాలంతో కూడా నమ్మకాలని, విశ్వాసాలని, ప్రార్థనా మందిర పవిత్రతను జగన్ దెబ్బతీశారంటూ కూడా ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, పవిత్రమైనటువంటి శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఇది చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖకు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ డీజీపీలకు కూడా వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప్రముఖంగా జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్ పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నది ఆయన ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, 353 ఈ సెక్షన్లన్నిటి కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ ఈ యొక్క ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ పేర్కొన్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి లేఖలో, కేంద్ర హోంశాఖకు రాసినటువంటి లేఖలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదు చేశారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, హిందువుల పవిత్ర ప్రార్థనా మందిరం పవిత్రతను కూడా ఘోరంగా దెబ్బతీశారంటూ కొంత సీరియస్ గానే ఆయన ఇందులో రాయటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. మరి కేంద్ర హోంశాఖ, అదేవిధంగా ఏపీ డీజీపీ, ఇటు యూపీ డీజీపీ ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. విజయ చంద్రిక, కేంద్రం ఏదన్నా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది కేవలం ఒక
తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన అంశం కాదు, యావత్ భారతదేశం కూడా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అంశం కాబట్టి అందులోనూ అయోధ్య ప్రారంభోత్సవానికి సంబంధించి 1,00,000 లడ్డూలు కూడా ఇక్కడి నుంచి వెళ్లడం, ప్రసాద వితరణ కోసం వెళ్లిన పరిస్థితి చూసాం. ఏమైనా సీరియస్ యాక్షన్స్ కి ఆదేశించే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ్ చంద్రిక, దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఇటు ఏపీ ప్రభుత్వానికి కూడా లేఖ రాసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా అప్పుడు టీడీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డికి, ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంతో ముడిపెట్టినటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా నార్త్ ఉత్తరాది వాళ్ళంతా కూడా బాలాజీ అని పిలుచుకుంటూ ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా బాలాజీ మందిరాలు చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి అంశం మత విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి జంతువుల కొవ్వును దేవుని ప్రసాదంలో చేర్చడం అన్నది ఒక ఘోరమైనటువంటి అంశంగానే భావిస్తున్నారు. ఇటు నార్త్ లో కూడా అంటే ఉత్తరాదిన కూడా ఈ యొక్క దీనికి సంబంధించి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో వస్తుంది. ఉత్తరాదికి సంబంధించినటువంటి హిందువుల సంఘాలు ఇప్పుడిప్పుడే దీనిపైన వాళ్ళ గలం విప్పుతూ ఉన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఈ నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఉద్యమం ఇక ఉత్తరాదిని కూడా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.